హైదరాబాద్కి ఓఆర్ఆర్ అనేది మణిహారంలాగా ఉంటే ట్రిబుల్ ఆర్ అనేది మహాహారం లాగా రాబోతుంది. ఇలాంటి ట్రిబుల్ ఆర్కి అతి దగ్గరలో వచ్చే ప్రాజెక్ట్స్లో మాత్రం ఖచ్చితంగా ప్లాట్స్ కొనడం మిస్ కావద్దు. ఎందుకంటే ఇక్కడ స్పాన్ ఆఫ్ 3 to 4 yearsలో మనం పెట్టిన పెట్టుబడి డబుల్ కాబోతుంది. దీని జగమెరిగిన సత్యం. కానీ మనం ఏం చేస్తున్నాము, హైదరాబాద్కి దూరంగా ఉన్నాయని చెప్పేసి కొనడం అనేది ఆలోచిస్తున్నాము. ఎప్పుడు పెట్టుబడి పెట్టాలి, ఇది సరైన సమయమా కాదా అని ఆలోచిస్తున్నాము. కానీ హైదరాబాద్లో పెట్టుబడి అనేది నౌ ఆర్ నెవర్, ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు కాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్తే, శ్రీమాత్రే నమః. ఈ మాసం గోచార ఫలితాలు మనకి సెప్టెంబర్ నుంచి అక్టోబర్ తెలుసుకుందాం. అక్టోబర్ నుంచి నవంబర్ మాసం ఎలా ఉంటుందని తెలుసుకుందాం. గోచార ఫలితాలు అక్టోబర్ మాసంలో ఎవరికి ఎలా ఉంటుంది, ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది. గోచారంలో మనకు చూసుకుంటే ఇప్పుడు మీనరాశిలో రాహు, వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, రవి, బుధులు, కుంభరాశిలో శని భగవానుడు, వక్రిస్తున్న శని భగవానుడు. గోచారంలో ఉండే గ్రహాలన్నీ ఇలా ఉండగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ప్రతి మనిషి జన్మజాతకం అంటే వాళ్ళ పుట్టిన తేదీ సమయం ఉంటే ఆ సమయం ప్రకారంగా వాళ్ళ వింశోద దశ ఎలా ఉంటుంది. సో ఆ జాతక ప్రకారంగా ఫలితాలు ఎక్కువగా పనిచేస్తాయి. గోచార ఫలితాలు అనేది ఎప్పుడు ఎలా తీసుకుంటామంటే మనం మనకుండే జాతకంలో సరిగ్గా టైం తెలియని వాళ్ళకి గోచార ఫలితాలు అనేది ఆ పేరుతో పిలువబడే రాశి ఫలితాల వల్ల, ఒకవేళ ఆ ఈ ఊ అనే అక్షరాల్లో ఉంటే వాళ్ళు ఈ రాశి వాళ్ళ కింద చెందుతారండి, మేషరాశి కింద, వృషభ రాశి కింద వస్తారు కనుక ఇలాంటి గోచార ఫలితాలు మనం తీసుకుంటుంటాం. అయితే గోచారంలో ఉండే గ్రహాలు ఏవైతే ఉన్నాయో, సో గోచార ఫలితాలు ఏవైతే మనం చూసుకుంటామో మన జన్మ జాతకంలో ఉండే దశలు, వింతోద దశల ప్రకారంగా ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ గోచార ఫలితాలు ఎప్పుడు తీసుకోవాలి అంటే జన్మ జాతకం లేని వాళ్ళకి, జాతకంలో ఒకవేళ వాళ్ళకి సరిగ్గా తెలియక టైం ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళకి, మాకు ఏ దశ నడుస్తుందో తెలియని వాళ్ళు ఈ గోచార ఫలితాలు తీసుకోవాలి. సో గోచారంలో నడిచే ప్రతి ఒక్క గ్రహం ఒక పాజిటివ్ అనే అనుకూలత, ప్రతికూలత అనేవి చూసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే మనం చేసే పనిలో, మనం చేసే వృత్తి ఉద్యోగాల్లో ఇవి ఎలాంటి ఫలితాలు వస్తాయి. అయితే ప్రతి వాళ్ళు ఏంటంటే మాస ఫలితాలు అనేది ఎందుకు తీసుకున్నాం అంటే ప్రతి మాసము శుక్రుడు, కుజుడు, బుధుడు వీళ్ళు మారుతూ ఉంటారు. సో మారడం వల్ల ఏంటంటే మంచి ఉద్యోగాల మీద, కాస్త వ్యాపారాల మీద, వివాహాల మీద కాస్త ఇబ్బందులు పడుతూ ముందుకు అనుకూలంగా, ప్రతికూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మనం ఏంటంటే ఈ గోచార ఫలితాలను చూసుకుంటూ ఉంటాం. అయితే ఈ రాశి ఫలాలు ఎప్పుడైతే చూసుకుంటామో ఈ రాశి ఫలాల్లో ఉన్న విషయాలని అంత పెద్దగా మైండ్లోకి ఎక్కించుకోకుండా పరిహారం మాత్రం చేయండి. ఎందుకంటే ప్రతిదీ కొంతమందికి కొన్ని రాశులకి అనుకూలంగా ఉంటుంది, కొన్ని రాశులకి ప్రతికూలంగా ఉంటుంది. సో మాకు ఈ రాశి ఈ మాసం బాలేదు కదా, అందుకని నిజంగా ఫలితాలు మా మీద ఇబ్బంది పెడతాయేమో అంటే తెలియదు. ఎందుకంటే మన జన్మ జాతకంలో ఏవైతే గ్రహస్థితి నడుస్తుందో ఖచ్చితంగా ఆ జన్మ జాతకంలో ఉండే ఫలితాలు మాత్రమే ఎక్కువగా వస్తాయి. గోచార ఫలితాలు అనేది కాస్త తక్కువగా వస్తాయి. కాకపోతే ఇబ్బంది అనేది పడతాం ఖచ్చితంగా. వర్షం పడితే గొడుగు పట్టుకు వెళ్ళినట్టుగా మన లైఫ్లో కాస్తంత ఇబ్బంది వస్తే దానికి మనం పరిహారం చేసుకోవాలి. అలా పరిహారం అనేది కంపల్సరీగా పాటించండి. ఏదైతే పరిహారం ఉందో అది మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం మొదటిగా మనం చూసుకున్న రాశి ఫలితం ఏంటంటే కన్యా రాశి వాళ్ళకి ఈ మాసం అన్నీ అనుకూలంగా అనిపించినప్పటికీ కూడా ఒక గ్రహం ప్రతికూలంగా కనిపించినప్పటికీ ఒక గ్రహం ప్రతికూలంగా ఉంది. సో దానివల్ల ఏంటంటే ఏ విషయమైనా అనుకూలంగా ఉంది అనుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది వీళ్ళు ధైర్యంగా వెళ్తుంటారు. కానీ ఈ మాసంలో చాలా వరకు చాలామంది చాలా జాగ్రత్తగా ఉండడం, ఈ కన్యా రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అవసరం. ఎందుకు అంటే ఈ మాసంలో వీళ్ళకి ప్రతికూలంగా కనిపించే విషయాల్లో ఏంటంటే గవర్నమెంట్ సంబంధించిన రంగాల వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత మామూలు రంగాల్లో పనిచేసే వాళ్ళు, ప్రైవేట్ రంగాల వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయంటే చెయ్యని తప్పుకి శిక్ష పడ్డాము. సో గవర్నమెంట్ సంబంధించిన రంగాల్లో పనిచేసే వాళ్ళకి, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వాళ్ళకి చెయ్యని తప్పు శిక్ష పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అంటే చెయ్యని తప్పుకు శిక్ష పడ్డమో, లేకపోతే వీళ్ళ దగ్గర ఏది వస్తువైనా దొంగలించబడ్డమో, వీళ్ళ దగ్గర ఉన్న ధనం ఏదన్నా మాయమవడం అనేది జరుగుతుంది. సో ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కన్యారాశి వాళ్ళు ఈ మాసంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే డబ్బు తీసుకొచ్చినప్పుడు కానీ, డబ్బు పెట్టుకున్నప్పుడు కానీ, బ్యాంక్ నుంచి డ్రా చేసినప్పుడు కానీ, పెట్టినప్పుడు కానీ చూసుకుంటున్నారు. ఇంట్లోనే ఇలాంటి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంట్లో విషయాలు ఏవైనా సరే ధనం అనేది ఇంట్లో ఉంచకుండా బ్యాంక్లో పెట్టుకోవడం, నగలు, వస్తువులు ఏమున్నా సరే, చిన్న వస్తువు అయినా సరే పోయే అవకాశం ఈ మాసంలో కనిపిస్తుంది నిండుగా. అందుకని బ్యాంకులో పెట్టడము, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కాస్త ఎదురు అంటే మంచి శకునాలు చూసుకొని వెళ్ళడము, బయట నుంచి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ఖచ్చితంగా మంచి శకునాలు చూసుకోవాలి. అంటే పట్టించుకోకుండా ఏదో ఆలాపన వెళ్ళిపోవడం అనే ఉన్నవాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ మాసం ఎదురు చూసుకోండి. అంటే మీ వైఫ్నైనా భార్య అయినా లేకపోతే తల్లి అయినా ఎవరో ఒకరు ఎదురు రావాలి. అలా ఎదురు వస్తే వెళ్దాం. లేదా ఎవరు లేరండి అంటే దేవుడు నమస్కారం చేసి దేవుడికి చెప్పి వెళ్దాం, వెళ్ళొస్తాం స్వామి అని చెప్పేసి దండం పెట్టుకుని వెళ్దాం. ఈ పని ఖచ్చితంగా ఈ మాసంలో కన్యా రాశి వాళ్ళు చేసుకోవాలి.
లేకపోతే ఏంటంటే వీళ్ళకి చెయ్యని తప్పులకి శిక్ష పడేది నీలాప నిందలు అనేది అవకాశం ఎక్కువగా ఉంది కనుక ఆ ఇబ్బంది పడకుండా కాపాడబడతారు. తర్వాత ప్రైవేట్ రంగంలో పనిచేసే వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయి అనుకుని మాయలో పడి వేరే ఉద్యోగం ఆఫర్ వస్తుందని చెప్పి ఉన్న ఉద్యోగాన్ని మానేసే అవకాశం ఎక్కువగా ఉంది. సో అందుకని ఉద్యోగాన్ని వదలకండి. మీ చేసే ఉద్యోగంలో ఎటువంటి కష్టం ఉన్నప్పటికీ కొన్నా ఈ మాసం మాత్రం ఉద్యోగం నుంచి బయటికి వెళ్ళాలని అనుకోకండి. ఉద్యోగం నుంచి బయటికి వెళ్ళడం కానీ ఉద్యోగం వదిలేయడం కానీ చేస్తే మళ్ళీ ఉద్యోగానికి చాలా టైం పడుతుంది. అందుకని ఖచ్చితంగా ఉద్యోగాలు మానే ప్రయత్నం ఈ మాసంలో చేయొద్దు. వ్యాపారాలు చేసే వాళ్ళు కొత్తగా వ్యాపారాలు ఏవి ప్రారంభం చేయకండి. కొత్తగా వ్యాపారం అంటే పెట్టుబడి పెట్టి వ్యాపారం చేద్దాం అనుకునే వాళ్ళకి అనుకూలంగా లేదు, ప్రతికూలంగా ఉంది ఎక్కువగా. సో అది మనకే బాగుంది అన్నీ బాగున్నాయని చెప్పి అంటే ఎలా అంటే వ్యాపారంలో లోన్ రావచ్చు, చేసే పార్ట్నర్స్ రావచ్చు, షాప్ ఓపెన్ చేయొచ్చు, కానీ వ్యాపారం నడవదు. అలాంటి అవకాశం ఈ కన్యారాశి వాళ్ళకి ఉంది. సో అందుకని ఖచ్చితంగా చూసుకోండి. లేదు మేము చేయాల్సిన వ్యాపారం అనుకుంటే మీ జన్మజాతకంలో ఉండే దశ ఏం నడుస్తుంది, ఆ దశ మీకు అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా, ఆ దశలో కనుక మీకు అనుకూలంగా ఉంది అనుకుంటే ప్రారంభం చేసుకోవచ్చు. ఒక ఆ దశలో కానీ ప్రతికూలంగా ఉండి ప్రతికూల దశ నడుస్తుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రారంభం చేయకుండా ఉండదు మంచిది. చాలా విషయాలు ఏంటంటే మనకి ఎప్పుడు కాస్త అనుకూలంగా కనిపించినట్టు కనిపించి మొత్తం అందరూ ఉండదుకొని లాగేసుకునే తత్వం కనిపిస్తుంది అనమాట. అది జాతకంలో ఉండే గ్రహస్థితులు. వ్యాపారం బ్రహ్మాండంగా మేము అందరూ ఉన్నాం హెల్ప్ చేస్తాం అని చెప్పి రావడము, అందరూ తలో చేయి వేయడము, మొదలుపెట్టిన తర్వాత అందరూ వెళ్ళిపోవడము, అప్పుడు వాళ్ళు ఒక్కరే చేసుకోలేక కష్టపడ్డాము. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి పరిణామాలన్నీ కూడా ఏంటంటే మనకి అనుకూలంగా లేదు అన్నప్పుడు చేయకుండా ఉండడే మంచిది. ఎంతమంది అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మనకి దైవము ప్లస్ గ్రహాలు అనుకూలంగా ఉండాలి, అప్పుడే మనం ఏ పనైనా చేయగలం. సో ఇవి ఎప్పుడైతే ప్రతికూలంగా ఉన్నాయో అప్పుడు ప్రారంభం చేయకుండా ఉంది మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. తర్వాత వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే విద్యారంగంలో ఉండేవాళ్ళు విద్యార్థులు కానీ వీళ్ళు మాత్రం బాగా శ్రద్ధగా పెట్టి చదవాలి, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. దశమస్థానంలో ఉన్న కుజుడు అనేది ఏంటంటే మాకేంటి మేమేం చేయగలం మేము సాధించగలం అనే తత్వాన్ని తెప్పిస్తారు, కానీ అక్కడ మనకి ఆన్సర్లు రావు పరీక్ష రాద్దాం అన్నప్పుడు. ఎందుకంటే ఇక్కడ మన ఆన్సర్స్ ఇచ్చే ఆయన ఎవరైతే ఉన్నారో రవిబుధులు ఇద్దరు కూడా నీచ స్థానంలో ఇబ్బంది పెట్టే అవకాశంలో ఉన్నారు వాళ్ళు. సో రవిబుధులు ఎప్పుడు ప్రతికూలంగా ఉన్నారు కనుక మన బుద్ధిని సరైన సమయంలో పనిచేయనియరు. తర్వాత కెరీర్ సంబంధించిన వ్యవహారాల్లో ఆకర్షణ శక్తి ఉండదు. సో అప్పుడు మనకి ఇవ్వాల్సిన విషయం మనకి ఇవ్వరు. అలాగే విద్యార్థులు ఎందుకు చేయొద్దు, విద్యార్థులకి ఎందుకు ఇబ్బంది వస్తుందంటే ఖచ్చితంగా కెరీర్ కోసమే చదివేది. సో కెరీర్లో వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని వీళ్ళు ఖచ్చితంగా ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్ళకుండా కాన్ఫిడెన్స్ లెవెల్లో టైం టు టైం చదవడము, టైం టు టైం లేవడం అనేది ప్రయత్నం చేయడం అనేది ఉత్తమమైన మార్గం. కన్యారాశి వాళ్ళు ఈ మాసం అంతా వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ప్రతి బుధవారము గోశాలకు వెళ్ళడం, గోశాలలో 11 ప్రదక్షిణాలు తక్కువ కాకుండా చేయడము, తర్వాత ఆ గోవుకి కాస్త పాలకూర తినిపించడము, పెసలు తినిపించడం, అంటే పెసలు నానబెట్టిన పెసలు, పాలకూరని తోటకూరని తినిపించడం వల్ల వీళ్ళకి మంచి ఫలితాలు వస్తుంటాయి. ఖచ్చితంగా ప్రతి బుధవారం గోశాలకు వెళ్ళాలి, 11 ప్రదక్షిణాలు చేయాలి. అప్పుడు వీళ్ళు ఈ పరిహారం చేసుకుంటూ వెళ్తే గోవును పూజిస్తే మనం సర్వదేవతల్ని పూజించినట్టు. సో మనకుండే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలన్నా, విద్యార్థులకి విద్యలో ఎటువంటి లోపాలు రాకుండా ఉండాలన్నా, సంతాన భాగ్యం కోసమైనా, భార్యాభర్త మధ్య సమస్యలు ఉన్నప్పటికీ ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే గోవు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం వల్ల మనకి సర్వదేవతల్ని ప్రదక్షిణ చేసేంత అనుకూలంగా ఉంటుంది. తర్వాత దైవానుగ్రహం బాగా ఎక్కువగా ఉంటుంది. అందుకని చేయండి.